బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం మద్దతు ఇచ్చింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, C41R నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఫాలోఅప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు ముఖ్యమంత్రి. జనవరిలో దావోస్లో జరిగే సదస్సులోని చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించడానికి ఫాలోఅప్ సమావేశం ఉపయోగపడుతుందన్నారు సీఎం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో ఫాలోఅప్ సదస్సు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో అందుబాటులో ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగంలో ఉన్న అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలి అనే ఆలోచనను పంచుకున్నారు. అందుకే హైదరాబాద్లో ఫాలోఅప్ ఫోరం నిర్వహించాలని కోరారు. సీఎం ప్రతిపాదనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం బృందం సానుకూలంగా స్పందించింది. వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలోని ప్రతి ఏడాది సమ్మర్ దావోస్ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తిని ప్రదర్శిస్తోందని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్, లక్ష్యాలను వివరించారు ముఖ్యమంత్రి. తెలంగాణ విజన్లోని వివిధ కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించే విధంగా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో తాము భాగస్వామ్యం పంచుకుంటామన్నారు. హైదరాబాద్లో జరిగిన బయో ఏషియా 2024లో ప్రారంభించిన C41R తెలంగాణ పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం భారత్లో ప్రారంభించిన తొలి థీమ్ టెక్ సెంటర్ అదేనని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3 జోన్ల నమూనాను విశ్లేషించారు. క్యూర్, ప్యూర్, రేర్ ఆర్థిక అభివృద్ధి వ్యూహంతో పాటు భారత ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు. ఇది నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా దేశంలో సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్ సిటీగా నిలుస్తుందన్నారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, బయో డిజైన్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాలలో హైదరాబాద్కు ఉన్న అవకాశాలను, అనుకూలతలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.